నా ఏజ్ 60+ years, కానీ నా బయలాజికల్ ఏజ్ ఎంతో తెలుసా? 50 years. అంటే ఐఎమ్ ఏబుల్ టు రిడ్యూస్ మై ఏజ్ బై 10 years. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఈ వీడియో దాని గురించి. నేను 60+ years, హ్యాపీ, హెల్దీ, డిసీజ్ ఫ్రీ, వర్క్ 18 hours, రన్ 4 YouTube channels, ఐ వర్క్ alone వితౌట్ ఎనీ అసిస్టెన్స్. దీనికి ఈ కెపాసిటీ ఉండాలంటే ఈ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ మధ్య బ్యాలెన్స్ అనేది వస్తేనే దట్ ఈస్ పాసిబుల్. అంటే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అంటే థింకింగ్ బ్రెయిన్ వర్సెస్ ఫీలింగ్ బ్రెయిన్. మెజారిటీ పీపుల్ థింకింగ్ బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుంటుంది, ఫీలింగ్ బ్రెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. థింకింగ్ బ్రెయిన్ అంటే ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తుంటారు, చేయాలా వద్దా, ఏది చేయాలా, అది చేస్తే ఏమవుతుంది, కెమెరా ముందుకు వస్తే ఏమవుతుంది. కారణం ఏంటంటే ఫియరు ఏదో ఉంటాయి బేసికల్గా. దట్ ఈస్ థింకింగ్ బ్రెయిన్. ఫీలింగ్ బ్రెయిన్ ఏంటంటే బేసికల్గా ఏంటంటే వాళ్ళు ఫెలో బీయింగ్స్ని పెయిన్ అది చూస్తూ ఉంటారు. హౌ కెన్ ఐ హెల్ప్ దెమ్ అన్న మైండ్ సెట్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళలో కంపాషన్ ఉంటుంది, వాళ్ళల్లో ఒక కేరింగ్ అండ్ లవింగ్ మెంటాలిటీ ఉంటుంది అనమాట. అది ఉన్నవాళ్ళే ఈ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ మధ్య ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చేయగలుగుతున్నానంటే ఆ బ్యాలెన్స్ అచీవ్ చేశాను అనమాట. ఈ బ్యాలెన్స్ అచీవ్ చేయడం వల్ల బాడీలో జరిగే చేంజెస్ ఏంటంటే సెల్యులర్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా పెరుగుద్ది. నెక్స్ట్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. మన క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా కంటెంట్ ప్రజెంట్ చేయలేం కదా. నెక్స్ట్ నేను అస్సలు పడుకోనంటే ఐ మీన్ ఏదో టైంకి పడుకోవాలి అలాంటివి నాకేం లేదు. ఎందుకంటే నేను అసలు నిద్ర రాకపోతే పడుకోను. ఒకసారి 24 hours కూడా మెలుగుతూనే ఉంటాను. అసలు నేను కాంటుబట్టి పరిస్థితుల్లో నా వల్ల కానప్పుడు మాత్రమే బెడ్ మీదకి వెళ్తాను. బెడ్ మీదకి వెళ్ళేసరికి ఏం జరుగుద్దంటే ఇక నేను కంప్లీట్గా అలసిపోయి ఉన్నాను కాబట్టి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాను. ఆఫ్టర్ 3 or 4 hours తర్వాత నాకు నిద్రకు మెలుగు వచ్చిన తర్వాత ఐ ఫీల్ ఫ్రెష్ అగైన్, ఐఎమ్ రెడీ టు వర్క్ అగైన్. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ డీప్ స్లీప్లో ఏం జరుగుతుందంటే టెస్టోస్టెరోన్స్ రిలీజ్ అవుతాయి, ప్లస్ గ్రోత్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. కాబట్టి ఏం జరుగుతుందంటే వాళ్ళ టిష్యూ రిపేర్ తొందరగా జరుగుద్ది, రికవరీ తొందరగా ఉంటుందన్నమాట. అదర్వైజ్ దే కాంట్ బి అగైన్ రెడీ ఫర్ వర్క్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు స్టే హెల్దీ అండ్ రివర్స్ యువర్ ఏజ్, కనెక్ట్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ and have a deep sleep of 4 to 5, not a disturbed sleep of 8 to 10 hours. Okay na? Bye.